హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంది అండ్ వేరియబుల్స్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ వేరియబుల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అది కూడా నేను టోటల్గా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు వేరియబుల్స్ అనేది ఒక మంచి క్లారిటీ వస్తుంది అండ్ వేరియబుల్స్ చాలా ఈజీ టాపిక్. మనకి వేరియబుల్స్ లేకుండా ఏమీ చేయలేము పైథాన్లో అయితే. ఓకే, ఏ లాంగ్వేజ్లో అయినా వేరియబుల్స్ లేకుండా ఏమీ చేయలేము. వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యాక్చువల్గా డెఫినేషన్ చూసినట్లయితే ఈ వేరియబుల్స్ది ఎట్లా ఉంటుందంటే, సపోజు వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసేది దాన్ని ఏమంటామంటే వేరియబుల్ అంటాం. ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసేది వేరియబుల్ అంటాం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఇక్కడ సపోజు ఏ ఈక్వల్ టు 10 అని ఇక్కడ ఉంది. ఓకే, ఏ ఈక్వల్ టు 10 అనేది మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను ఏం చెప్తానంటే 10 అనేది వాల్యూ అంటాను. 10 అనేది వాల్యూ, 10 అనేది వాల్యూ. అండ్ ఈ వేరియబుల్ ఇది ఏమంటున్నానంటే దీని వేరియబుల్ అంటున్నాను, దీని వేరియబుల్ అంటున్నాను. ఇప్పుడు మనం డెఫినేషన్ నేను మాట్లాడుకున్న డెఫినేషన్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు 10 అనే ఒక వాల్యూ ఈ ఏలో స్టోర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఏని వేరియబుల్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ 10 ఎక్కడ స్టోర్ ఉందంటే ఇక్కడ ఏలో స్టోర్ అయింది, ఏలో స్టోర్ అయింది. యాక్చువల్లీ మన పైథాన్లో అయితే ఒకవేళ దీన్ని ప్రింట్ చేసుకోవాలంటే ఏ విధంగా ప్రింట్ చేసుకుంటాం. నాకు ఇప్పుడు 10 ప్రింట్ అవ్వాలి. 10 ప్రింట్ అవ్వాలంటే నేనేం చేస్తాను, ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాను, ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ రాసి ఈ ఏ ఉందా, ఈ ఏని నేను రిటర్న్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ 10 వస్తుంది. ఎందుకంటే ఈ ఏలో ఈ 10 అనేది స్టోర్ అయ్యింది, ఎందుకంటే ఏ అనేది వేరియబుల్. ఓకే, సో ఇక్కడ 10 అనే కాదు, ఇక్కడ మీరు ఇది ఇంటిజర్ కింద తీసుకుంటే ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవచ్చు, అలాగే స్ట్రింగ్ వాల్యూస్ తీసుకోవచ్చు, బూలియన్ వాల్యూస్ తీసుకోవచ్చు అండ్ కాంప్లెక్స్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ వేరియబుల్ అంటే ఏంది, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ దాన్ని ఏమంటామంటే వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ లేకుండా మనం ఏం చేయలేమని చెప్పేది ఇందుకే. ఓకే, సో ఇది ఒక వేరియబుల్ అండ్ ఇదేంటంటే ఇది ఒక వాల్యూ. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను, వేరియబుల్ ఒక రూల్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా వేరియబుల్ అంటే ఏంది అండ్ వాల్యూ అంటే ఏంది చెప్పేసి. సో మీరు ఇప్పుడు రూల్స్ చూసినట్లయితే వేరియబుల్స్ ఎప్పుడు కూడా మీరు ఎట్లా దాన్ని ఒక నేమ్స్ తీసుకోవాలంటే మీనింగ్ఫుల్ నేమ్స్ తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోవద్దు. ఓకే, సో ఏది పడితే అది తీసుకున్నా కూడా వస్తుంది, కానీ మీనింగ్ఫుల్గా. ఎందుకంటే వేరే వాళ్ళు మీ కోడ్ చెక్ చేస్తున్నప్పుడు ఆ వేరియబుల్ నేమ్ పట్టి దాని ఫంక్షనాలిటీస్ చెక్ చేసుకునే విధంగా ఉండాలి. చూడండి చెప్తాను. ఇప్పుడు సపోజు నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇది ఒక స్ట్రింగ్ పాస్ చేస్తున్నా, స్ట్రింగ్. ఓకే, ఏదైనా ఒక నేమ్ తీసుకుంటున్నా సపోజ్. ఓకే, సో ఇది వేరియబుల్ నేమ్, ఇది వాల్యూ. సో ఈ విధంగా నేమ్స్ తీసుకోవచ్చు అండ్ లేకపోతే ఈ విధంగా నేమ్స్ తీసుకోవచ్చు. ఓకే, లేకపోతే మీరు ఒకవేళ పెద్దగా తీసుకోవాలనుకున్నారనుకోండి వేరియబుల్ నేమ్, సో ఇట్లా కూడా తీసుకోవచ్చు. సపోజ్ యూజర్. సో మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే అండర్స్కోర్ నేమ్. ఓకే, అండర్స్కోర్ నేమ్ ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదైనా వేరియబుల్ నేమ్ అనేది పెద్దగా రావాలనుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ చూపిస్తున్నట్టు అండర్స్కోర్ ఇస్తాం అండ్ మీ వేరియబుల్స్ ఈ విధంగా తీసుకోవచ్చు అండ్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఏదైనా మీ పేరు తీసుకోవచ్చు, నా పేరు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు. కానీ మీనింగ్ఫుల్ ఉండాలి. వేరియబుల్ నేమ్ ఎప్పుడైనా సరే మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే మీకు వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా తీసుకోకూడదో చెప్తాను. వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబర్ డిజిట్స్ ఉండకూడదు, 1 లేక 2 లేక అట్లా ఏది కూడా న్యూమరిక్గా ఉండకూడదు. ఫస్ట్ లెటర్ వేరియబుల్స్కి ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు, అదొకటి. అండ్ దాంతోపాటు ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా సింబల్స్ ఉండకూడదు. సింబల్స్ @ కానీ ఆ డాలర్ సింబల్స్ కానీ ఏ సింబల్స్ ఏ డిజిట్స్ అనేది ఫస్ట్ నెంబర్గా తీసుకోకూడదు. ఓకే, ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే కీవర్డ్స్ ఉంటాయి మనకి. కీవర్డ్స్ ఎప్పుడు వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు, ఎందుకంటే కీవర్డ్స్ అంటే అవి రిజల్ట్ మీనింగ్ ఉంటుంది దానికి. సో దానికి ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి, కానీ వేరియబుల్స్ ప్లేస్లో యూజ్ చేయకూడదు. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వైల్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక కీవర్డ్ కిందకి వస్తుంది. సో దీనికి స్పెషల్ మీనింగ్ ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉంటుంది మనకి. సో నేను ఇక్కడ దీన్ని వేరియబుల్గా యూజ్ చేయకూడదు. ఓకే, చేస్తే నాకు అక్కడ తీసుకోదు, ఎందుకంటే అదొక కీవర్డ్, దానికి ఒక స్పెషల్ వాల్యూస్ ఉంటాయి, దానికి ఆల్రెడీ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి దానికి. సో నేను అప్పుడు దాన్ని వేరియబుల్గా డిక్లేర్ చేయకూడదు అసలు. ఓకే, సో మీరు
గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి డిక్లేర్ చేసుకునేటప్పుడు. అండ్ ఇంకోటి మీరు ఏం చేయాలంటే, వేరియబుల్స్ ఎప్పుడు కూడా డిజిట్స్తో కానీ స్పెషల్ నెంబర్స్తో కానీ ఉండకూడదు. ఓకే, స్పెషల్ నెంబర్స్తో కానీ ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి అంటే కీవర్డ్స్ ఉండకూడదు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇంకా చెప్తాను. సో ఏ విధంగా వేరియబుల్స్ రాసుకుంటామని చెప్పేసి చెప్తాను. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇది a = 10. a = 10 అంటే 10 అనేది వాల్యూ. ఇక్కడ 10 అనేది వాల్యూ. ఓకే, అండ్ a అనేది వేరియబుల్. ఓకే, వేరియబుల్. సో ఇప్పుడు నేను సపోజ్ a = b = c = 20 అంట. సో నేను ఇప్పుడు ఏది కాల్ చేసినా కూడా నాకు వచ్చే వాల్యూ ఏది? 20a. ఓకే, నేను ఇప్పుడు ఏని కాల్ చేసిన 20 వస్తుంది, బిని కాల్ చేసిన 20 వస్తుంది, సిని కాల్ చేసిన 20 వస్తుంది. సో కాలింగ్ అంటే ఏ విధంగా అంటే, సపోజ్ నేను ప్రింట్ అని తీసుకొని a, b, c అని నేను ఈ విధంగా కాల్ చేశాను అనుకోండి. సో నాకేమొస్తుంది? వాల్యూ 20a వస్తుంది. ఎందుకంటే ఒక్కటే వాల్యూ నేను ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్స్కి అసైన్ చేసిన ఏం యూజ్ చేసుకొని అసైన్ చేసిన? ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకొని ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని నేను చేశాను. ఓకే, ఒకవేళ మీరు మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేయాలంటే ఏ విధంగా పాస్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే a = b, b = c, c = 20. అంటే ఫస్ట్ 20 దీనిలోకి వచ్చేస్తుంది, అండ్ 20 ఇక్కడ వచ్చేస్తుంది, అండ్ 20 ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏది కాల్ చేసినా కూడా 20a వస్తుంది. ఓకే, ఇది మెయిన్. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్పాను, మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఏ విధంగా పాస్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ దీన్ని రబ్ చేసి చెప్తాను. ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఎట్లా పాస్ చేయాలో చూద్దాము. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ a, b, c తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే 1, 2, 3 పాస్ చేశాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏకి 1 అనేది స్టోర్ అవుతుంది, అండ్ బీకి అనేది 2 అనేది స్టోర్ అవుతుంది, అండ్ 3 అనేది సికి ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. ఓకే, ఎందుకు అట్లా అంటే ఇది ఏ సీక్వెన్స్లో మనం ఇక్కడ తీసుకున్నామో ఇక్కడ ఇచ్చే వాల్యూస్ కూడా అదే సీక్వెన్స్లో స్టోర్ అవుతాయి. నేను ఇప్పుడు ఇన్ కేస్ ఇవి కానీ నేను ప్రింట్ చేశాను అనుకోండి, సపోజ్ ఏ ప్రింట్ చేసుకుంటే 1 అని వస్తుంది, అండ్ బి ప్రింట్ చేసుకుంటే 2 అని వస్తుంది, అండ్ సి ప్రింట్ చేసుకుంటే 3 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సపోజ్ నేను ఈ విధంగా ప్రింట్ చేసుకున్నాను అనుకోండి, ప్రింట్ a, b, c అని తీసుకున్నాను అనుకోండి. తీసుకున్నప్పుడు నాకు a అనేది 1 స్టోర్ అవుతుంది, b అనేది మనకి 2 అనేది bలో స్టోర్ అవుతుంది, అండ్ 3 అనేది cలో స్టోర్ అవుతుంది. అంటే మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి పంపిస్తున్నాం. ఓకే, ఈ విధంగా పంపిస్తున్నాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకు 2 అనేది 1 పోదు అంటే, ఇక్కడ ఏ విధంగా సీక్వెన్స్లో ఉందో ఇక్కడ అదే విధంగా సీక్వెన్స్లో తీసుకోవాలి, అట్లయితేనే మనకు పోతాయి. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, a = 10. ఓకే, నెక్స్ట్ b = 20. సో 10 అనేది వాల్యూ, a అనేది వేరియబుల్, అండ్ 20 అనేది వాల్యూ, అండ్ b అనేది వేరియబుల్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే c = a + b తీసుకున్నప్పుడు నేను ఎప్పుడైతే ప్రింట్ సిని ప్రింట్ చేసుకుంటానో నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 30 అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక మనకి వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, ఇది ఒక వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఈ రెండింటిని ప్లేస్ చేశానో, అంటే 10 + 20 ఎంత 30 కాబట్టి
ఇక్కడ 30 అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది, అడిషన్ అవుతుంది. సో ఈ 30 అనేది సిలో స్టోర్ అవుతుంది ఇక్కడ అసైన్ చేసినా కాబట్టి. సో సి ఇక్కడ కాల్ చేసినప్పుడు మనకు 30 అనేది రిటర్న్ అవుట్ జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనము ఆపరేషన్స్ అనేది వేరియబుల్స్తో చేసుకోవచ్చు. సో ఇది చాలా బేసిక్గా చెప్తున్నాను. ఎందుకు ఇట్లా ఇంత బేసిక్గా చెప్తున్నానంటే సో అసలు నాన్ ఐటీ పర్సన్ కూడా మన వీడియో చూస్తే వేరియబుల్స్ అనేది అర్థం కావాలి. సో నేను ఇప్పుడు ఎవరిని బేస్ చేసుకొని చెప్తున్నానంటే క్లాసు నాన్ ఐటీ పర్సన్ని. ఐటీ పర్సన్స్కి ఆల్రెడీ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో నాన్ ఐటీ పర్సన్కి ఏమవుతుందంటే వాళ్ళు కొద్దిగా ఇక్కడ వేరే లాంగ్వేజ్ టచ్ ఉండదు కాబట్టి కొద్దిగా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి బేసిక్ నుంచి చెప్తున్నాను. ఓకే, మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత బేసిక్ చెప్తున్నాడని. ఓకే, సో అందుకోసమే చెప్తున్నాను మెయిన్గా. సో ఇది మనకి మెయిన్గా వేరియబుల్ అంటే ఏంటి అండ్ వేరియబుల్స్ ఎట్లా ఉంటాయి రూల్స్ అండ్ వేరియబుల్స్ ఎట్లా ప్రింట్ చేసుకుంటామో చూపించాను కదా. సో ఒకసారి మళ్ళీ చెప్తాను. వేరియబుల్ అంటే ఏం లేదు, వేరియబుల్ అంటే ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయడం. ఓకే, వేరియబుల్స్లో మనకి ఎప్పుడైనా సరే వాల్యూ స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాని రూల్స్ చూసినట్లయితే మీనింగ్ఫుల్ నేమ్స్ ఉండాలి అండ్ డిజిట్స్ ఫస్ట్ లెటర్ ఉండకూడదు అండ్ సింబల్స్ ఫస్ట్ లెటర్ ఉండకూడదు. ఏదైనా మీరు మీనింగ్ఫుల్గా రాసుకోవాలంటే, ఒకవేళ పెద్దగా రాసుకోవాలంటే వేరియబుల్ నేమ్ అప్పుడు మీరు అండర్ స్కోర్ రాసుకోవాలి. అండ్ దాంతోపాటు మీరు ఏం చేయాలంటే ఇఫ్ సపోజ్ మీరు అంటే కీవర్డ్స్ యూజ్ చేసుకోకూడదు, అది ఒకటి మెయిన్గా. ఓకే, దాని తర్వాత మీరు ఏమైనా ప్రింట్ చేసుకోవాలంటే ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ వేరియబుల్స్కి ఎట్లా వాల్యూస్ పంపించాలో నేను చూపించాను అండ్ చూసారు కదా ఎట్లా చేశాను. సో ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినట్లయితే సపోజ్ మీరు ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అంటాం, కానీ ఇక్కడ ఏమీ చెప్పట్లేదు, మనం ఓన్లీ వేరియబుల్ నేమే తీసుకుంటున్నాం. అసలు ఏ డేటా టైప్ స్పెసిఫై చేయట్లేదు, అందుకే ఇది డైనమిక్గా డేటా టైప్స్ తీసుకుంటుంది. సో ఓకే, సో నేను నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తానంటే డేటా టైప్స్ గురించి డిస్కస్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు వేరియబుల్స్ అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో నేను నెక్స్ట్ క్లాస్లో వేరియబుల్స్ ఇప్పుడు చెప్పాను కదా, నెక్స్ట్ క్లాస్లో నేను డేటా టైప్స్ గురించి చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఒకవేళ మీకు ఇందాక నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇప్పుడు మీకు కోడింగ్లో నేను ఎట్లా చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి అండ్ అలాగే వేరియబుల్స్లో ఒక మల్టిపుల్ వాల్యూస్ ఎట్లా పాస్ చేయాలని చెప్పేసి నేను టోటల్గా ఇప్పుడు కోడింగ్లో చూపించేస్తాను. ఓకే, సో వీడియో చూడండి. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్ అయితే ఈక్వల్ టు 10 అనేది, ఇక్కడ మనం 10 అనేది ఏంటంటే వాల్యూ అని చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ నేను ఒకవేళ దీన్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే ప్రింట్ ఏ అని ఇస్తాను. ప్రింట్ ఏ అని ఇచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే నాకు అవుట్పుట్ 10 రావాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ 10 అనేది ఎక్కడ స్టోర్ అయింది, 10 అనేది ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయింది. ఓకే, అందుకోసం మనకి 10 అనేది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ చూడండి 10 అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. సో సేమ్ అదే విధంగా మీరు అక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా వాల్యూ రాసుకోవచ్చు, ప్లస్ వేరియబుల్ నేమ్ కూడా రాసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు అక్కడ మీకు కోడింగ్లో చూపించినట్లు B = C = అని ఇక్కడ తీసుకున్నా కదా, తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ యాస్టిక్స్ కాల్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ A, B, C అని చెప్పి తీసుకున్నప్పుడు నాకు ఏది ప్రింట్ చేసినా కూడా నాకు ఏం రావాలి, 10 అనే రావాలి. ఎందుకంటే నేను అక్కడ 10 = A = B = C అన్నప్పుడు 10 Cలో స్టోర్ అవుతుంది, C Bలో స్టోర్ అవుతుంది, B Aలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 10 10 10 మనకి ఇక్కడ అవుట్పుట్ చూడండి 10 10 10. ఓకే, ఈ విధంగా వచ్చింది. అండ్ మీరు ఇంకా కోడ్ చూసినట్లయితే సో ఇంకా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో నేను మల్టిపుల్ వాల్యూస్ ఒకవేళ పాస్ చేయాలనుకుంటే సపోజు ఇక్కడ చూడండి A, B, C = 1, 2, 3. ఓకే, ఈ విధంగా పాస్ చేసిన. సో నాకు ఇప్పుడు ఏమైపోవాలి, 1 అనేది Aలో స్టోర్ అవ్వాలి అండ్ 2 అనేది Bలో స్టోర్ అవ్వాలి అండ్ 3 అనేది Cలో స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను. చూడండి మీకు మనకి A = ఏమొస్తుంది, A = 1 వస్తుంది అండ్ B = 2 వస్తుంది, C = 3 వస్తుంది. చూడండి యాస్టీస్గా మనకి A = 1 అండ్ B = 2 అండ్ C = 3 ప్రింట్ అయింది. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ విధంగా అర్థం కాలేదంటే నేను వేరే విధంగా రాస్తాను కోడ్. సో అది ఎట్లా రాస్తానంటే యాస్టీస్గా ఇప్పుడు సపోజ్ ఇది ప్రింట్ ఏ కదా, సో ఇది ప్రింట్ ఏ కదా, సేమ్ యాస్టీస్గా ఏం చేస్తానంటే ఇక్కడ A, ఓకే, ఏ ఈజ్ ఈ విధంగా ఇచ్చేసి అండ్ కొటేషన్స్ ఇచ్చేసి ఈ విధంగా నేను కామా ఇచ్చేస్తాను. సో ఓకే, ఇప్పుడు ఈ విధంగా ప్రింట్ చేసి చూపిస్తాను. నేను ఇది కాపీ చేస్తున్నాను యాస్టీస్గా అండ్ ఇక్కడ ఇది ప్రింట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ B అని ఇస్తాను, B ఈజ్ అండ్ ఇక్కడ ఏమి ఇస్తానంటే C ఈజ్. సో ఇప్పుడు ఇచ్చిన కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తాను B అండ్ C. ఓకే, ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు నాకు A ఈజ్ ఎంతనో వచ్చేస్తుంది అండ్ B ఈజ్ ఎంతనో వచ్చేస్తుంది అండ్ C ఈజ్ ఎంతనో వచ్చేస్తుంది. చూడండి A ఈజ్ 1 అండ్ B ఈజ్ 2 అండ్ C ఈజ్ మనకి ఇక్కడ 3.
ఓకే, అర్థమైంది కదా వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ అదేవిధంగా వేరియబుల్స్ మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఎట్లా పాస్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సేమ్ ఇప్పుడు అదే విధంగా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డీటెయిల్గా మీకు ఆ రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా డిస్ప్లే చేసుకోవాలనుకుంటే. మీకు అక్కడ నేను థియరీగా చెప్పాను కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకోవచ్చు, లేకపోతే నేను ఏదైనా నేమ్ తీసుకోవాలంటే యూజర్ కదా. ఇప్పుడు నేను నాకేంటంటే నేను నా వేరియబుల్ నేమ్ అనేది కొద్దిగా పెద్దగా రావాలంటే ఏం చేస్తానంటే నేను ఇట్లా అండర్ స్కోర్ ఇచ్చేసి ఈ విధంగా కూడా తీసుకుంటాను. ఓకే, అండర్ స్కోర్ ఇచ్చేసి ఈ విధంగా తీసుకుంటాను. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు యూజర్ నేమ్ అని చెప్పేసి. ఓకే, సో నేను ఇంకోటి ఏం చెప్పానంటే మీకు ఏ విధంగా యూజ్ చేయకూడదు అంటే ఇట్లా తీసుకోకూడదు. ఓకే, ఇట్లా తీసుకోవద్దు వేరియబుల్ నేము ఎప్పుడు కూడా. చూడండి ఇట్లా తీసుకోకూడదు. ఓకే, ఇట్లా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. అండ్ మీకు ఎర్రర్ వస్తుంది చూడండి తీసుకుంటే. అండ్ ఇక్కడ మీరు ఒక సింబల్స్ కూడా తీసుకోకూడదు. ఇట్లా సింబల్స్ తీసుకొని నేమ్ అయితే ఇట్లా తీసుకోకూడదు వేరియబుల్స్ నేమ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ఈ వైల్ నేను చెప్పాను కదా కీవర్డ్స్ని మనం ఎప్పుడు కూడా వేరియబుల్ లాగా తీసుకోవద్దు. చూడండి స్పెషల్ కలర్ చూపిస్తుంది ఇక్కడ మనకి కీవర్డ్. ఓకే, ఇది కానీ కీవర్డ్స్ అంటే ఫార్ కూడా మనకి ఇక్కడనే వస్తుంది చూడండి ఈ విధంగా కానీ. అండ్ మీరు ఇంకా చూసినట్లయితే ఈ విధంగా కానీ. ఓకే, మీరు ఇంకా కావాలంటే మీకు సపోజ్ ఈ విధంగా కానీ. ఓకే, రేంజ్ సో ఇట్లాంటి ఫంక్షన్స్ ఇవ్వడం కానీ. సో ఇట్లాంటివి మీరు ఏం చేయకూడదు. మీరు ఏం చేయాలంటే మీరు యూజర్ డిఫైన్డ్ తీసుకోవాలి, కానీ మీనింగ్ఫుల్గా తీసుకోవాలి. ఒకవేళ మీకు లాంగ్ ప్రాసెస్లో మీకు ఈ విధంగా కావాలంటే అండర్ స్కోర్తో సపరేట్ చేసుకోవాలి. ఇంకా ఇవిగా నేను మొత్తం మాట్లాడింది కూడా. సో ఇంకోటి ఏంటంటే ఇది వాల్యూ కిందకి వచ్చేస్తుంది, అండ్ ఇది ఏంటంటే వేరియబుల్ కిందకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇది కాల్ చేస్తామో ఇది ప్రింట్ అవుతుంది. ఇందాక కూడా అదే చేసినాం కదా, ఏని కాల్ చేస్తే ఇక్కడ మనకి ఈ వాల్యూ వచ్చింది, అండ్ బీని కాల్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది, సిని కాల్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. సో మీకు ఇంకా ఏం చూపించాను ఇక్కడ అంటే నేను మెయిన్గా సపోజ్ ఏ ఈక్వల్ టు 20 అండ్ బి ఈక్వల్ టు 30 అండ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, సో నేను ఇప్పుడు ప్రింట్ అడిషన్. ఓకే, అడిషన్ లేకపోతే యాడ్ అని తీసేసి ఇప్పుడు నేను సిని ప్రింట్ చేసుకుంటాను. నేను సిని ప్రింట్ చేసుకొని ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటే నాకేం రావాలి, మనకి ఇక్కడ సీని ప్రింట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ ఇక్కడ మనకి 20 + 30 ఎంత రావాలి, 50 రావాలి. ఓకే, 50 అనేది ఇక్కడ నాకు జనరేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఆపరేషన్స్ చేయొచ్చు. అట్లా మీరు ఏదైనా ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం చేస్తాము. ఇవి వేరియబుల్స్ సంబంధించింది, ఏ విధంగా డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ అని చెప్పేసి, అండ్ ఏ విధంగా మనం మల్టిపుల్ దానికి సెండ్ చేస్తామని చెప్పేసి. ఓకే, ఇది మెయిన్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.